బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. బులెటిన్ ముఖ్యాంశాలు. బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన. రాబడి గ్యాంగ్ ను కట్టకటాల వెనక్కి నెట్టిన పులివెందుల పోలీసులు. జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్రపై రైల్వే కోడ్లో SC/ST కేసు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం. కడపలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యవహార శైలిపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కడప నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో టెంకాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం SB అమ్జద్ బాషా, CEC సభ్యులు K సురేష్ బాబు, MLC రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాక సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాలు, ఆయన వ్యవహార శైలితో దేవస్థాన పవిత్రత దెబ్బతింటుందని ఆరోపించారు. వెంటనే ఆయన చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో జరుగుతున్న పరిణామాలకు ప్రభుత్వం గమనించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, డివిజనల్ ఇన్ఛార్జీలు, మహిళా నాయకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి కేవలం మన రాష్ట్రమే కాకుండా దేశమే కాకుండా ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయం. కోట్లాది మంది భక్తులు మరి ప్రతి రోజు ప్రతి సందర్భం కూడా ఆయన దర్శించుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. మరి ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తూ మరి ఒక నీచుడిని కీచకుడిని మరి ఆ దేవస్థానం యొక్క చైర్మన్ని చేయడము మరి ఈరోజు మనమందరం చూసాం. అనేక మాధ్యమాల్లో మనం చూసాం ఆయన చేసిన రాసలీలలు బహిర్గతం కావడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంగా మేము ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఆయనకు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవాళ ఆ చైర్మన్ ఎవరైతే బిఆర్ నాయుడు ఉన్నాడో ఆయన మాట్లాడతాడు, నాకు ఇది ఒక పదవే అని చెప్పి మాట్లాడతాడు. నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, నేను కోట్లాది రూపాయల వ్యాపారాలు చేసుకునేవాడిని, అవన్నీ కూడా వదిలేసి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నానని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే తిరుమల యొక్క ప్రతిష్టను ప్రతి సందర్భంలో కూడా ఆయన మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా తిరుమల యొక్క ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తొలగించే దాంట్లో ఎందుకు భయపడుతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారి మనవడు దేవాంశ్ పుట్టినరోజు కూడా తిరుమలలో మరి మన ముఖ్యమంత్రి గారి సతీమణి భువనేశ్వరమ్మ గారు మరి ఆయన మనవడు మరి బిఆర్ నాయుడిని వెంట పెట్టుకొని మరి గుడి అంతా తిరిగి మరి ఎక్కడైతే అన్నదానం చేస్తున్నారో అక్కడ కూడా తీసుకెళ్ళి మరి అవన్నీ కూడా అపవిత్ర చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇవన్నీ కూడా మరి అన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా బిఆర్ నాయుడుని ఆ పదవి నుంచి తొలగించాలి. ఎందుకంటే ఆయనకు సిగ్గు అయితే లేదు, బిఆర్ నాయుడుకి సిగ్గు లేదు. మరి ఎందుకంటే ఇప్పుడే మా MLC గారు చెప్పారు, ఆయన సిగ్గుతో బాధపడి ఆయన రాజీనామా చేయాలి, స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, చంపలేసుకోవాలి, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షమించమని చెప్పి కోరి మరి ముందుగా ఆయన పదవికి రాజీనామా చేయాలి. మరి అలా చేయకోకుండా మరి ఈయన ముఖ్యమంత్రిగా ఆయనకు తొలగించుకోకుండా మరి ఆయనకు కొనసాగించుకుంటూ ఆయనతో పాటు చట్టపట్టాలు వేసుకొని తిరగడం ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గనుడు, సనాతన ధర్మం అని చెప్పి మరి పగల్బాలు పలుకుతుంటాడు. మరి ఏదో జరగరాని ఏదైతే లడ్డు విషయంలో మరి కల్తీ జరిగిపోయినట్టు, జరగని దానికి జరిగిపోయినట్టుగా మరి అపవిత్ర జరిగిపోయింది, అపచారం జరిగిపోయిందని చెప్పి మరి దుర్గమ్మకు సంబంధించిన మరి మెట్లన్నీ కడిగాడు. మరి ఇంత అపవిత్ర చేస్తున్న ఆ బిఆర్ నాయుడు గురించి ఒక్క వాక్యం కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి ఎందుకు ఆయన మాట్లాడడం లేదు? ఆయన సీరియస్, ఆయన కూడా బహిర్గతం చేస్తాడని చెప్పి, ఆయన ఎపిసోడ్లు పెడతాడని చెప్పి భయము. ఎందుకంటే బిఆర్ నాయుడు అంటే మరి చంద్రబాబు నాయుడుకి భయము, మరి పవన్ కళ్యాణ్ కూడా భయం. ఎందుకంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎపిసోడ్ పెట్టి చూపిస్తే కార్యక్రమం చేస్తాడు కాబట్టి
మరి ఈరోజు బిఆర్ నాయుడుతో భయపడి మరి ఈ ప్రభుత్వం ఆయన్ని తొలగించే కార్యక్రమం చేయడం లేదు. కడప జిల్లా పులివెందులలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ దేవస్థానం పవిత్రతను కాపాడాలని, చైర్మన్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం మాజీ మున్సిపల్ మార్కెట్ యార్డ్ చైర్మన్లు వరప్రసాద్, చిన్నప్ప మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చైర్మన్ వ్యవహారంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి అంశంపై కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బిఆర్ నాయుడును చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మికమైన కేంద్రం తిరుమల. ఆ తిరుమల ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రభుత్వానిది, ఆ పాలక వర్గానిది, ఆ పాలకవర్గ చైర్మన్ది. కానీ ఈ మధ్యకాలంలో ఆ పాలకవర్గ చైర్మన్ బిఆర్ నాయుడు గారి రాసలీలలు మొత్తం రాష్ట్రమంతా కాదు దేశమంతా వీడియోలు వైరల్ అయినాయి. చర్యలు తీసుకోవాల్సింది పోనిచ్చి ముఖ్యమంత్రి గారు తిరుమల వచ్చినప్పుడు ఆయన్ను వెంటేసుకొని మొత్తము తిరుమల అంతా తిరిగి ఎవరు ఎన్ని చేసినా నేనున్నాను, ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని తప్పులు చేసినా నేనున్నాను, మీకేం భయం లేదు, తప్పులు చేయండి మీరు అనే ఉద్దేశంతో ఆయన తిరుమలలో మొత్తం ఆయన్ని వెంటేసుకొని తిరగడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. తిరుమలకు ఎంతో పవిత్రత ఉంది. ఆ తిరుమల పవిత్రతను ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పవిత్రతను నాశనం చేసినారు. ఒక రాజకీయ కేంద్రంగా దాన్ని వాడుకున్నారు. అబల మీద, ఒక మహిళ మీద చేయి వేస్తే నేనున్న 24 గంటల్లో వాళ్ళ మీద చర్య తీసుకుంటాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎలాంటి స్పందన దీని మీద లేదు. ఈరోజు మొత్తం దేశమంతా దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోలేదు అలాంటి వ్యక్తి మీద. ఎందుకు తీసుకోలేదు? తన పేపర్లో, తన టీవీ ఛానల్లో పుంకాలుగా పొగుడుతూనే ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని. ఇది చాలా దారుణమైన విషయం. ఒక వైఎస్ఆర్సీపీ పక్షానే కాకుండా ఆధ్యాత్మికమైన ప్రతి ఒక్క వ్యక్తి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ తిరుమల పవిత్రతను కాపాడండి, ఆ చైర్మన్ను తొలగించి మంచి వ్యక్తిని అక్కడ నియమించండి అని. ఇంకా ఈ చైర్మన్ ఘనకార్యాలు ఏంటో తెలుసా మీకు? ఎవరిని కూడా, ప్రతి ఒక్క కులాన్ని వదిలిపెట్టకుండా కులం పేరుతో మాట్లాడే నైజమైనది. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. ఆయన ఛాంబర్కు ఎవరుమైనా కూడా, వేరే కులస్తులు ఎవరుమైనా కూడా కులం పేరుతోనే మాట్లాడతాడు ఆయన. అలాంటి నీచమైన వ్యక్తి ఈరోజు తిరుమలకు ఒక చైర్మన్గా ఉండడం నిజంగా ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా అపవిత్రము, అరిష్టం కూడా. అలాంటి వ్యక్తిని వెంటనే తొలగించి మంచి వ్యక్తిని నియమించాలని హిందువుడు ప్రతి ఒక్క హిందూ ఖచ్చితంగా దీన్ని ఖండించాలని, హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా ఉండడానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను పత్రికా ముఖంగా, ప్రింట్ అండ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా నేను కోరుతా ఉన్నా. మా పార్టీ కూడా ఇదే కోరుతా ఉంది. పవిత్రతను కాపాడండి. కల్తీ నెయ్యి అని అభాండాలు వేసినారు, కానీ ప్రభుత్వం అది కల్తీ నెయ్యి కాదని మొత్తము ప్రభుత్వానికి చెంపబెట్టు కొట్టే విధంగా దాని రిపోర్ట్స్ రావడం జరిగింది. దయచేసి తిరుమల పవిత్రతను కాపాడండి. ఎలాంటి రాజకీయాలు చేయకుండా, హిందూ మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాలని నేను కోరుతా ఉన్నా. ఎంతో ప్రసిద్ధి చెంది కోట్లాది మంది భక్తులతో చారిత్రాత్మకం కలిగిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఈరోజు టీటీడీ చైర్మన్గా పనిచేస్తూ దేవుని సన్నిధిలో అపవిత్రాలు చేస్తూ హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ప్రతి ఒక్కరిని కూడా అవహేళన చేస్తూ ఎగతాళిగా మాట్లాడి ఈరోజు ఆ పదవికే చాలా అన్యాయం చేసి ఆ పదవిని భ్రష్టు పట్టించిన బిఆర్ నాయుడును
వెంటనే సస్పెండ్ ఆ పదవి నుంచి తొలగించి ఆయనకు వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈయన చైర్మన్ అయినప్పటి నుంచి, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయినప్పటి నుంచి జంతుకోవు కలిసిందని, లడ్డులో నెయ్యి కల్తీ అయిందని, జంతువుల మాంసాలతో కలిపి లడ్డు చేసినారని, తిరుమల పవిత్రతను దెబ్బతీసి ఆ తిరుమలకు చెడ్డ పేరు తెచ్చినటువంటి ఇటువంటి దుర్మార్గమైన బిఆర్ నాయుడు గారిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో దేవాలయాల్లో కానీ, ఎంతోమంది నాయకుల మీద కానీ, ఎంతోమంది కార్యకర్తల మీద కానీ, పబ్లిక్ ప్రజల మీద కూడా ఎటువంటి అన్యాయాలు చేశారో, ఎటువంటి దుర్మార్గ పనులు చేశారో, ఎటువంటి అశ్లీలతమైన పనులు చేశారో ప్రజలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. ఇటువంటి వారిని కోదండరామస్వామి దేవాలయంలో కానీ, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ బిఆర్ నాయుడు గారిని వెంట వేసుకొని తిరగడం అనేది చాలా సిగ్గుచేటు అయిన విషయము. ఇటువంటి వారిని వెంట పెట్టుకొని తిరగడానికి ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు ఇంకా సిగ్గు లేదా అని సభాపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాము. ఇప్పటికైనా కళ్ళు తెరిచి భక్తుల మనోభావాలను దెబ్బ తినకుండా కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరూ ఎవరైతే హిందూ మనోభావాలను కానీ, దేవాలయాల మనోభావాలను కానీ కించపరిచి ఎవరైతే అగౌరవపరిచినారో అటువంటి చైర్మన్లందరినీ కూడా వెంటనే పదవుల నుంచి తొలగించి మీరు మీ వ్యక్తిగత పార్టీ ప్రతిష్టను నిలుపుకోవాలని తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలందరూ ఏకమై ప్రతిరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్నాలు అన్నీ చేస్తున్నా కానీ మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజల మనోభావాలను గుర్తించి ప్రజలకు అనుగుణంగా మీరు పరిపాలన చేసి ఈ బిఆర్ నాయుడిని వెంటనే తొలగిస్తారని తెలియజేసుకుంటున్నాను. కడప జిల్లా జమ్మలమడుగులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి స్థానిక నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనేక ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తనకు టీటీడీ చైర్మన్ పదవి అవసరం లేదని, తనకు అనేక వ్యాపారాలు ఉన్నాయని చెప్పిన నాయుడిని ఎందుకు కొనసాగిస్తున్నారో ప్రభుత్వం ఆలోచించుకోవాలని అన్నారు. ఇప్పటికైనా దేశభక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా నియమించాలని సూచించారు. అలాంటి వ్యక్తిని నియమించినప్పుడే దేవస్థాన ప్రాశస్త్యం నిలబడి భక్తులకు కనీస సౌకర్యాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఈరోజు మనం జమ్మలమడుగు పట్టణంలో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉన్నాం. దేవాలయం దగ్గర ఇప్పుడే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా ప్రజలు కూడా దీంట్లో పూజలు చేయడం జరిగింది. దీనికి కారణం ఈరోజు ప్రత్యేకమైనటువంటి పూజలు పార్టీ కూడా పిలిపించింది. దీనికి అందరికీ కూడా కారణము కోట్లాది మంది భక్తుల యొక్క ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని ఎంతో భక్తితో పవిత్రంగా భావిస్తూ, ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఆ ఆలయానికి వెళ్ళేటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మన వెంకటేశ్వర స్వామి ప్రాశస్త్యాన్ని ఇంకా పెంచే విధంగా, ఇంకా పవిత్రంగా ఉండే విధంగా కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రజలందరి మీద. మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ కానీ, మిగతా భాగస్వాములైనటువంటి బీజేపీ పార్టీ కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆలయ యొక్క ప్రతిష్ట కాపాడాలా, కోట్లాది మంది యొక్క ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా దేవాలయ ప్రాంగణంలో అడుగు పెడితే ఒక పవిత్రమైన స్థలంగా, ఒక మంచి ఆలోచన, మంచి భావాలు కలిగే విధంగా, వారి నమ్మకాలన్నీ కూడా భగవంతుడు ఆశీర్వదించి మంచి చేస్తాడనే ఆలోచన కలిగే విధంగా
ఆలయ యొక్క పవిత్రతను కాపాడాలంటే ఆలయానికి ఉన్నటువంటి ఒక ట్రస్ట్ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తులు కానీ దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్, బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలయంలో పనిచేసే వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక పవిత్రంగా వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఆ పోస్టుకు అర్హత కావాలంటే దేవుడి మీద నమ్మకం ఉండాలి. దేవుడి మీద నమ్మకం ఉండాలా, సేవ చేయాలనే ఆలోచన భావం కలగాల. అలాంటి వ్యక్తులు బాధ్యత కలిగినటువంటి టీటీడీ చైర్మన్గా కానీ మెంబర్లుగా కానీ ఉంటే ఇంకా ఆలయ ప్రతిష్ట పెరుగుతుంది. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా, అదేవిధంగా భక్తులకు సౌకర్యాలు కల్పించే దాంట్లో కానీ దర్శనం కల్పించే దాంట్లో కానీ అన్నింటిలో కూడా నిత్యం దేవునికి సేవ చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తులైతే అక్కడ ఆ దేవాలయ ప్రతిష్ట కాపాడతారు. కానీ ఈరోజు ఉన్నటువంటి ప్రస్తుత టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ వాళ్ళ మీద ఈరోజు ముఖ్యంగా చైర్మన్ మీద ఎవరు ఆరోపణలు చేయట్లేదు. ఈరోజు ఆయన వ్యక్తిగత జీవితం నా ఇష్టమని ఆయన అనుకోవచ్చు. వ్యక్తిగత జీవితం నీ ఇష్టమైనప్పుడు నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో పవిత్రమైనటువంటి ఆలయానికి చైర్మన్గా నువ్వు ఉండకూడదు. ఒక పవిత్రమైన స్థలంలో నీ ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా విధంగా నీ నిజ జీవితం అంతా కూడా ఈరోజు మీడియాలో చూసాం. బాధితులు కూడా చైర్మన్ గురించి చెప్పిన పరిస్థితులు చూసాం. అవన్నీ చూసిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన భాష ఒక్కటి మీరు గమనించండి. నాకేం పని లేదనుకుంటున్నారా? నాకు పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, నాకేం పని లేక ఇక్కడికి వచ్చినారా? ఇది లేకపోతే నాకేమి ఒరగదనుకున్నారా అన్నట్టు ఇది ఏదో పెద్దగా ఆయనకు బలవంతంగా ఇన్ని కోట్ల మంది ప్రజలందరూ కూడా బలవంతంగా ఆయన మీద భారం పెట్టేట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన తప్ప ఇంకెవరు దిక్కు లేనట్టు, నేను తప్ప మీకెవరు దిక్కు లేనట్టు ఇన్ని కోట్ల మంది ప్రజలు, కూటమి నాయకులు ఆయనకేదో బలవంతంగా ఇచ్చినట్టుంది పోస్టు. ఆయన ఇష్టంగా తీసుకున్నట్లేడు, ఒక పవిత్రంగా భావించట్లే, సేవ చేయాలనే ఆలోచన లేదు. ఇది లేకపోతే ఇది నాకేదో బలవంతంగా ఇచ్చారు, నాకు ఎన్నో పనులు ఉన్నాయి, అన్నీ ఇడిచిపెట్టి ఈడెందుకు కూర్చోవాలా అని మాట్లాడే వ్యక్తిని ఇంతవరకు కూడా కంటిన్యూ చేస్తున్నారంటే అశ్లీల చిత్రాలు చూసాం, మహిళలతో ఉన్నటువంటి చిత్రాలు, ఆయన మాట్లాడే భాష. భగవద్గీతలో ఒకటి ఎవరైనా మనం భగవద్గీతలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల బుక్కులు ప్రింట్ చేశారు, భగవద్గీతలో చూస్తే ఏమీ లేదంటారు. పవిత్రమైన గ్రంథంగా భావిస్తూ మన భగవద్గీతను ఎంతో పవిత్రంగా మనం చూస్తే దాంట్లో ఏముందని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ బుక్కులో ప్రింట్ చేశారు, అనవసరంగా చేశారని చెప్పి భగవద్గీతను విమర్శిస్తున్నారు. అరే ఆయనకి ఏమన్నా ఒక్క అర్హత ఉందా? ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన నిజ జీవితంలో కానీ దేవాలయం మీద దేవుని మీద ఏమాత్రం కూడా నమ్మకం విశ్వాసం అనేవి లేవు. నా బ్రతుకు నా ఇష్టం అంటున్నాడు. కాబట్టి ఆ విలువలు లేని జీవితంలో విలువలు పాటించని వ్యక్తులను ఆలయంలో ముఖ్యమైన బాధ్యతలతో పెడితే ఆయన ఏం చూస్తాడు? భక్తుల సౌకర్యాలు ఏం చూస్తాడు? పవిత్రత ఏం కాపాడతాడు? ఆయన మాట్లాడే మాటలు వింటే అందరికీ కూడా అసహ్యం వేస్తూ ఉంది. ఇలాంటి వ్యక్తిని చైర్మన్గా నియమించింది. ఇన్ని బయటకు వచ్చినా కూడా ఇంత బాధ్యత లేకుండా ఇట్లా ఆయన నిజ జీవితం మీద ఇన్ని అశ్లీల చిత్రాలు బయటకు వచ్చినా కూడా బాధితులు కూడా చెప్తున్నప్పటికీ కూడా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చి స్వయంగా ఇలాంటి వ్యక్తులకు చైర్మన్ పదవి లాంటి ఉన్నతమైన పదవులు ఇవ్వకూడదని కంప్లైంట్ ఇచ్చినా కూడా అలాంటి వ్యక్తులు నియమించారు. నియమించిన తర్వాత ఏం జరుగుతుంది? స్వామిని ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించి దేవాలయ ప్రతిష్టను కాపాడే విధంగా కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా దాన్ని ఒక మంచి వ్యక్తులకు భగవంతుని మీద నమ్మకం విశ్వాసం సేవ గుణం ఉన్నటువంటి వాళ్లకు ఆ చైర్మన్ పదవి ఇవ్వాలా. ప్రస్తుతం ఉన్న వ్యక్తిని తొలగించి మన రాష్ట్రంలో ఉన్న కలియుగ దైవాన్ని ప్రపంచం మొత్తం కీర్తించే విధంగా పవిత్ర స్థలంగా భావించే విధంగా చేసే ఒక మంచి వ్యక్తిని నియమించాలని కోరుతాం. కడప జిల్లాలో పలు ప్రాంతాలలో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పులివెందుల అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ ముఠా బస్సులో ప్రయాణికుల నుండి బ్యాగ్ లిఫ్టింగ్, ఇళ్లలో చోరీలు, హాస్పిటళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయప్రాంతులకు గురి చేసిందన్నారు. ముఖ్యంగా హాస్పిటళ్లలో నిద్రిస్తున్న రోగులు, వారి బంధువుల వద్ద ఉన్న పర్సులు, ఇతర విలువైన వస్తువులను టార్గెట్ చేసి చోరీలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పోలీసులు నిందితులను పట్టుకొని వారి వద్ద నుండి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 80.01 లక్షల విలువైన సొత్తులో 41.34 లక్షల నగదు, 215 గ్రాముల బంగారం, 554 గ్రాముల వెండి ఉన్నాయి. మారుతి స్విఫ్ట్ కారు, ఒక స్కూటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కడప జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా పలు చోరీలు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ప్రకాష్ బాబు, పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్, సిఐ శ్రీరామ్తో పాటు పులివెందుల అర్బన్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రూటీన్ క్రైమ్ రివ్యూలో, ఈవెన్ స్టేట్ లెవెల్ క్రైమ్ రివ్యూలో కూడా మీకు ఐడియా ఉంటుంది. కడపలో కొంచెం 2025లో ప్రాపర్టీ క్రైమ్స్ కొన్ని ఎక్కువైంది. ఆ ఇన్ఫర్మేషన్ క్రైమ్ అనాలిసిస్ చేస్తే బయటికి వచ్చింది. ఆ ప్రాపర్టీ క్రైమ్ సంబంధించి స్పెసిఫికలీగా ఒక స్పెషల్ స్ట్రాటజీ కడప పోలీస్ ప్రిపేర్ చేశారు. ప్రాపర్టీ అఫెండర్స్కి అంతా డిజిటలీ మ్యాపింగ్ చేయడం జరిగింది. ప్రాపర్టీ అఫెండర్స్ గురించి ఆల్ సబ్ డివిజన్ లెవెల్లో అండ్ జిల్లా లెవెల్లో ఆల్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టి ఈవెన్ సిసిఎస్ యూనిట్ ఒక స్ట్రెంథన్ చేయడం జరిగింది. ఒకే ఉద్దేశం అంటే కడప జిల్లాలో ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించాలి, ప్రాపర్టీ ఆఫెన్సెస్ దొంగ వాళ్ళకి 0 తీసుకురావాలి. దీనికి ఆల్ కడప జిల్లా ఆఫీసర్స్ చాలా కష్టపడి పనిచేశారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా కడప జిల్లాలో తగ్గిపోతున్నాయి. సో వన్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ నాకు మీకు ఇవ్వాల్సిందే. ఆ ఒక డ్రైవ్లో ఆ డ్రైవ్లో పార్ట్ ఆఫ్ ద డ్రైవ్ ఈరోజు ఈ పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఒక మంచి డిటెక్షన్, మల్టిపల్ ప్రాపర్టీ ఆఫెన్సెస్కి ఒక మంచి డిటెక్షన్ చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపి పులివెందుల మురళి గారు అండ్ ఇన్స్పెక్టర్ పులివెందుల శ్రీరామ్ గారు. సో ఈ డిటెక్షన్ సంబంధించి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈరోజు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఒకటి హౌస్ బర్గ్లరీ, హౌస్ బ్రేకింగ్ కేస్. సెకండ్ ఈ హాస్పిటల్ దొంగతనం, కొంతమంది పేషెంట్ నిద్రపోతే వీళ్ళ దగ్గర నుంచి లిఫ్ట్ చేయడం, బ్యాగ్ లిఫ్టింగ్. అండ్ థర్డ్ అయితే బ్యాగ్ లిఫ్టింగ్, ఏదైనా బస్లో కానీ ఆర్ హాస్పిటల్లో కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ బ్యాగ్ లిఫ్టింగ్ చేయడం. సో ఈ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆఫెన్సెస్కి పులివెందులలో డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో క్రైమ్ నంబర్ 37/26లో ఈ అండర్ లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేశాము. ఇన్స్పెక్టర్ శ్రీరామ్ గారు ఇనిషియేటివ్ తీసుకుని అండ్ పులివెందుల ఆల్ స్టాఫ్ ఇనిషియేటివ్ తీసుకుని దిస్ డిటెక్షన్ జరిగింది. దీంట్లో మీరు చూస్తే 6 అక్యూస్కి మనం అరెస్ట్ చేసాం. ఈ 6 కూడా సీజన్ ఆఫెండర్స్, ఇంతకుముందే కేసెస్ ఉన్నాయి. 14 ప్రయర్ ఆఫెన్సెస్ వీళ్ళ మీద ఆల్రెడీ రిజిస్టర్ ఉన్నాయి. ఆ 14 ప్రయర్ ఆఫెన్సెస్లో కడప, నెల్లూరు, ఈవెన్ కడపలో కూడా వేరే సబ్ డివిజన్స్లో, ఈవెన్ కర్ణాటక, తమిళనాడు కూడా వీళ్ళు ఆఫెన్స్ చేసి ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళ మీద కేసెస్ నడుస్తున్నాయి. ఇన్ పార్ట్ ఆఫ్ దిస్ ఆఫెన్స్ మనమే టోటల్ 80 lakhs వర్త్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. 80 lakhs వర్త్ ప్రాపర్టీ విక్టిమ్స్కి మనమే రిటర్న్ చేస్తున్నాము. దీంట్లో గోల్డ్ 215.5 grams వర్త్ 37,35,000 గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సిల్వర్ 544 grams వర్త్ 1,32,000 అండ్ 41,34,500 రూపీస్ ఇన్ క్యాష్ రికవర్ చేయడం జరిగింది. దీంతో పాటు 1 మారుతి స్విఫ్ట్ వెహికల్ అండ్ 1 స్కూటీ వెహికల్ కూడా రికవర్ చేయడం జరిగింది. అందరి అక్యూస్కి ఈరోజు పులివెందులలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళకి రిమాండ్ పంపిస్తున్నాం. సో ఇది చూస్తే మీరు 80 lakhs రికవరీ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ డిటెక్షన్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఇన్ కడప జిల్లా. సో ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై హార్ట్ఫెల్ కాంగ్రాచులేషన్స్ టు ఎస్డిపిఓ పులివెందుల అండ్ ఇన్స్పెక్టర్ పులివెందుల అండ్ ఎంటైర్ టీమ్, ఎంటైర్ టెక్నికల్ టీమ్ అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్లో కూడా కొంత మనకి సపోర్ట్ చేసింది ఆ టీమ్కి. ఇట్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ డ్రైవ్ అగేన్స్ట్ ప్రాపర్టీ క్రైమ్స్ కడప పోలీస్కి 3 parts మనం స్ట్రాటజీ పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే డిటెక్షన్ రేట్ పెరగాలి.
ఇప్పుడే మన టార్గెట్ ఉంటే 80% ప్లస్ ఏదైనా ప్రాపర్టీ ఆఫెన్స్ జరిగితే ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్ట్ చేయాలి, దీనికి ప్రాపర్టీ రికవర్ చేయాలి, దొంగ వాళ్ళకి జైలు పంపించాలి, వీళ్ళకి ఒక మెసేజ్ పోవాలి, ఒక కౌన్సిలింగ్ ఉండాలి. కడపలో వస్తే కడప జిల్లాలో ప్రాపర్టీ క్రైమ్ చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది, ఆ పనిష్మెంట్ గ్యారంటీగా ఉంటుంది. అది చేస్తేనే ఆ స్ట్రాటజీ పెట్టుకుని ప్రాపర్టీ ఆఫెన్సెస్ తగ్గించాలంటే కడప పోలీస్ డిపార్ట్మెంట్ ప్రయత్నం చేస్తున్నాం. దీనికి టెక్నికల్ యాంగిల్ కూడా తీసుకున్నాం. ఆల్ పాత ఆఫెండర్స్ మీద డిజిటల్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ వర్కౌట్ చేసుకుని మేము వాచ్ పెట్టుకున్నాము. మీ ద్వారా ఒకసారి మళ్ళీ నేను ఈ మెసేజ్ అందరికీ ఇస్తున్నాము. కడపలో దొంగతనం చేస్తే, కడపలో ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తే మాత్రమే డే అండ్ నైట్ మనమే దీని పని మీద ఉంటాము, డిటెక్ట్ చేస్తాము, దీనికి రికవరీ చేస్తాము. ఖచ్చితంగా ఎవరైతే దొంగ వాళ్ళు చేస్తారో వీనికి పనిష్మెంట్ రావాల్సిన పని మనమే చేస్తాం. థ్యాంక్ యూ. డిఫరెంట్ అయితే ఈ 3 సెపరేట్ ఆఫెన్సెస్కి కలిపి మనం ఇప్పుడు పెట్టాం. ఓకే గ్యాంగ్ కాదు, వీళ్ళు మాత్రమే, ఇంకా మెంబర్స్ ఉన్నారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా బయటకి వస్తుంది. డిఫరెంట్ ఆఫెన్స్, హౌస్ బల్గరీ వేరే, హాస్పిటల్ ఆఫెన్స్ వేరే, స్నాచింగ్ వేరే. హర్షవీణపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన తాతం శెట్టి నాగేంద్ర మరియు అతని అనుచరులను వెంటనే అరెస్ట్ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొర్రముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కోడూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే కోడూరు రాజకీయ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితులను ఖండించాల్సిన అవసరం ఉందని, బాధితురాలికి తక్షణమే న్యాయం చేయాలని కోరారు. శ్రీధర బాధితురాలు వీణా పైన జరిగిన దౌర్జన్యం, దానిపైన ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని కేసు కట్టడంతో పాటు దానిపైన ఇమ్మీడియట్ ఇన్వెస్టిగేషన్ ఇమ్మీడియట్ అరెస్ట్ చేసుకోవాలా. దానికి ఒకటి మహిళా కోణంలో ఆమెను చూడాలా. ఎందుకంటే కోడూరులో గత 50 సంవత్సరాలు ఎటువంటి చరిత్ర ఎటువంటి లేదు, ముందుగా లేదు, గతంలో కూడా లేదు. ఎంతో మంది ఎమ్మెల్యేలు నాతో పోయారు, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మహిళల పైన ఒక జంతువు పైన దాడి చేసినట్టు, మహిళను దాదాపు మానభంగం చేసినంత పరిస్థితి ఉంది. పోలీసు సమక్షంలోనే పోలీసు చేతిలో ఉన్న చేయి కట్టి లాఠీ దాకా అమ్మాయిని కొట్టుకోవాలంటే ప్రయాసంలో ఉన్నామా లేదా, లేదంటే పవన్ కళ్యాణ్ డైరెక్షన్ ఇచ్చాడా లేదా, చంద్రబాబు డైరెక్షన్ ఇచ్చాడా అర్థం లేదు. అసలు రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందో లేదు, పోలీసు వ్యవస్థగా నడిచింది, రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది. ఒక నిలువెత్తిన సాక్షి జరిగిన సంఘటన. దాంతో పాటు ఈరోజు మేము పవన్ కళ్యాణ్ ఒకటే అడుగుతున్నాం, ఆమె కంప్లైంట్ ఇచ్చి దాదాపు కొన్ని నెలలైంది. ఒకటి పోలీసులకు ఇచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఇచ్చింది, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. బట్ దానిపైన ఎక్కడగా రిజల్ట్ లేదు. పైగా నేను ఆమె ప్రొటెస్ట్ చేస్తాను, ఆ పైన దాడి చేయడం వల్ల చాలా ఏమైన చర్య. ఇది పూర్తిగా న్యాయస్వామ్యంలో పౌరుల యొక్క హక్కులు మొత్తం టోటల్ గాలి రాసినట్టుంది. అదేవిధంగా ఫండమెంటల్ రైట్ మొత్తం టోటల్ గా గాలికి పోయినాయి. ల్యాండ్ ఆర్డర్ పూర్తి గాలిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ బట్టి అక్కడ మహిళ పైన మానవంగా హంతమైన ప్రయత్నము, కొట్టడము, తిట్టడము, లాక్కోవడము అన్ని కూడా రకరకాలు చేస్తాయి. దీన్ని అరికట్టాలంటే ఇక్కడి నుంచే బీజం నాటాలి. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, కోర్టు పైన నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఈరోజు దాదాపు ఈరోజు జరిగిన సంఘటన ఒక ఎస్సీ అని చూసుకుంటే ఒక మహిళ, ఆ మహిళా కోణంలో, ఎందుకంటే ఈ రోజు మహిళలందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు, బిక్కుమన్నారు. నిన్నటి నుంచి ఇంకా ఏమి జరుగుతుంది కోడూరులో, ఇంకా ఏం జరుగుతుంది భయపడుతున్నాడు. దీనిపైన ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకొని దీనిపైన యాక్షన్ చేయండి, పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి ఇమీడియట్ గా అతను కస్టడీలో తీసుకొని భవిష్యత్తు ఇటువంటి మళ్ళీ పురాతం కాకుండా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తారు. కడప జిల్లా పులివెందులలో అమరావతిని రాష్ట్ర రాజధానిగా చట్టసభలో ఆమోదం తెలిపిన సందర్భంగా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి గాంధీ సర్కిల్, పూలంగుల సర్కిల్ మీదుగా పాత బస్టాండ్ వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శశిభూషణ్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థసారథి రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానుప్రకాష్, హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా మాట్లాడుతూ అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం లభించడం శుభ పరిణామమని తెలిపారు. పార్లమెంట్లో బీజేపీ సహకారంతో అమరావతి బిల్లు ఆమోదం పొందిందని, సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజధాని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి రాజధాని స్థిరపడడం గర్వకారణమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాయకత్వంలో అమరావతి అభివృద్ధి వేగవంతం అవుతుందని తెలిపారు. చాలా సంతోషం. ఒక రాష్ట్ర రాజధాని విషయంలో ఇంతవరకు జరిగిన
దోబూచులాటలకు చరమ గీతం పాడుతూ అమరావతిని శాశ్వత రాజధానిగా ఈరోజు పార్లమెంటులో, రాజ్యసభలో, లోక్సభలో చట్టం చేయడానికి మేము ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈరోజు అనేక పార్టీలు ఈరోజు మద్దతు తెలిపి అమరావతిని ఒక పటిష్టమైన రాజధానిగా ఈరోజు గుర్తించడం జరిగింది. శాశ్వతమైన రాజధానిగా ఈరోజు గుర్తించడం, పార్లమెంట్లో చట్టం చేయడాన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఈ చట్టానికి ఈరోజు పునాది వేసిన ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే అటు లోక్సభలో, రాజ్యసభలో ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ బిల్లు శాశ్వతంగా ఈరోజు అమరావతి ఏదైతే ఏర్పాటు కావడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అందరి తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకు ఈరోజు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరైతే మద్దతు ఇవ్వలేదో నిజంగానే చరిత్రహీనులుగా వారు మిగిలిపోతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన ఆంధ్రజాతికి మూల పురుషులైన గౌతమి పుత్రుల ఒకనాటి రాజధాని ఈరోజు పార్లమెంట్లో ఉభయ సభల్లో చట్టబద్ధత కల్పించడం, ఇది యావత్ ఆంధ్రులే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కుడి నుంచి ఎడం వరకు ఉన్నటువంటి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం చాలా హర్షించదగ్గ పరిణామం. ఇప్పటి నుంచి అమరావతి రాజధాని రోజు రోజుకు దినదిన ప్రవర్తమానమై మహానగరంగా విలసిల్లుతాదని ఇది చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఈరోజు ప్రతి ఆంధ్రుడు కూడా గర్వించేటట్లు, ప్రతి ఆంధ్రుడి యొక్క మదిలో చెరిగిపోని రోజుగా పార్లమెంటులో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటటువంటి బిల్లు పైన ఆమోదం తెలిపినటువంటి అన్ని పార్టీల వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు దార్శనికుడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి ప్రపంచంలో గర్వించేటటువంటి ఒక గొప్ప రాజధాని నిర్మాణం జరగాలి, అది ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నగరాలకే తలమానికంగా నిలవాలి, ఆదర్శంగా నిలవాలని ఆలోచన చేసిన దానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్ర ప్రజల పట్ల ఎప్పుడూ కూడా ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ చూపేవారు. అందులో భాగంగా ఈరోజు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఆమోదం తెలపడంలో ఆయన ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. డబల్ ఇంజన్ సర్కారు, ఓ పక్క నరేంద్ర మోదీ గారు, మరో పక్క విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరి యొక్క సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో పరుగులు తీసి దేశంలోనే మొదటి స్థానంలో అన్ని రంగాలు నిలవటంలో కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని భావిస్తున్నాము. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమరావతి ఈరోజు రాజధానిగా కేంద్రం నుంచి బిల్లు పెట్టడం, అలాగే దీనికి వెనుక చంద్రబాబు నాయుడు గారి కృషి దేశ ప్రజలు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మర్చిపోకూడదు. గతంలో రాజధానిలో ఎంత వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులను ఎంత హింసించి వాళ్ళకి చాలా కష్టాలు పెట్టింది, ఆ అన్నిటికీ జయించి ఈరోజు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కేంద్ర పెద్దలైనటువంటి నరేంద్ర మోడీ గారిని ఆయనతో సంప్రదించి ఈ యొక్క రాష్ట్రం మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి సార్, మన అమరావతి రావాలా, వస్తేనే మాకు డెవలప్మెంట్ అవుతుందంటే ఆయన సర్వోదయంతో ఆలోచించి నరేంద్ర మోడీ గారు ఈరోజు నిన్న బిల్లు పెట్టి ఈరోజు పాస్ చేయడం అనుకునేది మాకు ఎంతో సంతోషం. రాష్ట్రం తరఫున ఆయనకు మేమందరం ధన్యవాదాలు తెలుపుతాం. బిఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన. రాబడి గ్యాంగ్ ను కట్టకటాల వెనక్కి నెట్టిన పులివెందుల పోలీసులు. జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్రపై రైల్వే కోడ్లో ఎస్సీ ఎస్టీ కేసు. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.